మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అసలు ఎందుకు? ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మనతో మాట్లాడడానికి రజనీ రమ గారు ఉన్నారు, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. నమస్తే అండి. నమస్తే ఉదయ. యా మేడం, అసలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అంటే పెళ్ళి అంటే ఒక బాధ్యతగా ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే భర్త చెప్పినట్టు వినాలి, నా ఫ్రీడమ్ పోతుంది అని. సో ఎందుకు ఇవే చూస్తూ ఉన్నారా? మీరు ఇంకేమైనా రీజన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారా? ఇది ఒకటే కాదు, ఒక భయం కూడా పట్టుకుంది అమ్మాయిలకి అబ్బాయిలకి. ఎందుకంటే సిచ్యువేషన్ మన చేతులతో మనమే పాడు చేసుకున్నాం సొసైటీలో. ఇప్పుడు మీరు అన్నట్టు అలా ఫీల్ అయ్యి అమ్మాయిలు పెళ్లి చేసుకోవట్లేదు అనుకుందాం. వాళ్ళు ఆ అభిప్రాయంలో ఉన్నప్పుడు వాళ్ళకి అనేక భయాలు కలుగుతాయి. మరి అట్ ద సేమ్ టైం అబ్బాయిలు కూడా భయపడుతున్నారు. అమ్మో పెళ్ళిళ్ళు చేసుకుంటే అమ్మకి వచ్చే అమ్మాయికి పడదు, మళ్ళీ పిల్లలు పుడతారో పుట్టరో, తర్వాత ఆ అమ్మాయి మా ఇంట్లో సెట్ అవుతుందో లేదో, ఇలాంటి భయాలతో అబ్బాయిలు పెళ్లి చేసుకోవట్లా. అమ్మాయిలేమో మీరు అన్నట్టు వెళ్ళిన దగ్గర పని చేయాలేమో, అత్తగారు సాధిస్తుందేమో, మరి అక్కడ ఏదైనా సరిగ్గా లేకపోతే భర్తతో మనకు విభేదాలు వస్తాయేమో. ఇంకొకటి, ఇది జనరల్గా చెప్పుకునే పాయింట్స్ ఇవి. ఇంకా కొంచెం లోతుకి వెళ్తే ఏంటంటే అమ్మాయిలు ఇప్పుడు వాళ్ళ అండర్లో మనం ఉండాలి. ఇప్పుడు వరకు నేను నా ఇష్టం వచ్చినట్టు ఉన్నాను మా ఇంట్లో. ఇప్పుడు చెప్తారు కొత్తగా పెళ్ళైన అమ్మాయి, కొత్తగా ఏముందిలే, పెళ్ళైన అమ్మాయిలు అందరూ చెప్పే మాట ఏంటంటే, మా ఇంట్లోనే నన్ను ఒక మాట అనరు, మా పుట్టింట్లో మీరెవరు నన్ను అనడానికి అనేది జనరల్గా అందరిళ్లలో నడుస్తుంది. ఇది కూడా కరెక్టే. అయితే మా ఇంట్లోనే అనరు అంటే అనకుండా ఎవరు ఉండరు పుట్టింట్లో కూడా. అంటారు ఏదైనా చిన్నది పెద్దది పొరపాటు, లేకపోతే నేర్చుకోకపోతేనో చేయకపోతేనో అంటారు. రేపు పెళ్ళైతే ఏం చేస్తావే నువ్వు, నేర్చుకో అది ఇది అనేవాళ్ళు ఉన్నారు. లేకపోతే అమ్మ రేపు పెళ్ళైతే ఎలాగైనా పని చేయాలి, మా అమ్మాయి పని చేయదు అనేవాళ్ళు ఉన్నారు. పని అంటే పనే కాదమ్మా. ఇక్కడ ఏదన్నా ఒకటి రెక్లెస్గా జవాబు చెప్పినా, లేట్గా నిద్ర లేచినా, ఒక సాంప్రదాయాన్ని గౌరవించకపోయినా, పెద్దల్ని గౌరవించకపోయినా, ఏదైనా తనకు తను ఆఫీస్కి వెళ్ళాలి, లేచి తన కోసమైనా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకునేంత బాధ్యత లేకుండా ఉన్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మరి అలాంటి అమ్మాయిలు ఖచ్చితంగా పెళ్ళికి భయపడతారు. ఎందుకు ఇవన్నీ కుదరవు? అక్కడికి వెళ్తే ఎందుకు కుదరవు అంటే, అమ్మ కాబట్టి పుట్టింట్లో చేస్తుంది. నువ్వు కోడలుగా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నీ బాధ్యతలు చాలా ఉంటాయి. సపోజ్ నీకు అన్నయ్య తమ్ముడో ఉంటే నీ ఇంటికి వచ్చే ఆడపిల్లకు కూడా అలాంటి బరువు బాధ్యతలు ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే అమ్మ తర్వాత తను ఆ పాత్ర తీసుకోవాలి అక్కడ. నువ్వు కూడా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అత్తగారు తర్వాత ఆ స్థానం నీది అక్కడ. అలాంటప్పుడు అప్పటి వరకు ఇక్కడ తల్లి కానీ అక్కడ అత్తగారు కానీ ఆ ఇంటికి తీసుకొచ్చిన పరువు ప్రతిష్టలే కానీ, ఆవిడ మోసినటువంటి బరువు బాధ్యతలే కానీ ఒక స్థాయిలో ఉంటాయి. అవి మనం వెళ్ళి అందుకోవాలి. ఎందుకు? ఆ వయసు వచ్చాక ఇంకా వాళ్ళు మొయ్యలేరు ఆ బరువుల్ని. ఇక్కడ మీ అమ్మకి మీ తమ్ముడు భార్య అన్న భార్య వస్తుంది, ఆవిడ మొయ్యాలి. ఇక నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు తీసుకోవాలి ఆ బాధ్యత, ఆ బరువును నువ్వు మొయ్యాలి. ఎందుకంటే నువ్వు చిన్న వయసు దానివి, నీకు ఆ కెపాసిటీ ఉంటుంది, నీకు ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది. కాబట్టి ఈ లాంగ్ టైం నువ్వు ఆ జర్నీని తీసుకుని వెళ్ళాలి ముందుకి. ఆ పరువు ప్రతిష్టలు అనేటువంటి ఒక ప్రయాణాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. ఆ విషయాన్ని, అంటే ఆస్తులైతే మనం ఎలా అయితే వంశపారంపర్యంగా తీసుకెళ్తామో పరువు ప్రతిష్టల్ని కూడా అలాగే తీసుకెళ్ళాలి అని చెప్పి అత్తగారు, నేను ఇలా చేస్తానమ్మా నువ్వు కూడా ఇలా చెయ్యి, మన ఇంట్లో ఇది ఆచారం అమ్మా నువ్వు కూడా దీన్ని కంటిన్యూ చెయ్యి అని చెప్తుంది. ఇంకొకటి ఏం చెప్తుంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా, అబ్బాయి కూడా ఆఫీస్కి వెళ్ళాలి, మాంగారు కూడా ఆఫీస్కి వెళ్ళాలి, మరి అందరూ ఆఫీస్కి వెళ్ళాలి కదమ్మా, మరి పొద్దున్నే లేచి గబగబా పనులు చేసుకుందాము మరి అని అంటుంది. నేను మా ఇంట్లోనే లేవను, ఇక్కడ ఎందుకు లేవాలంటే, నువ్వు మీ ఇంట్లోనే లేవు, ఇక్కడ లేవంటే మీ ఇల్లు ఏంటో ఇదేంటో, రెండు ఇళ్ళే, కానీ ఇది నీ ఇల్లు కాదనే అనుకుంటావు ప్రాణం పోయే వరకు. ప్రాణం పోయే వరకు అదే నీ ఇల్లు అని అనుకుంటావు. ఆ భావనలోనే తేడా ఉంది. ఎందుకంటే అలా పెంపకాలు ఆచారాలు అలా ఏడ్చినాయి కాబట్టి ఆ భావనలోనే ఉంటున్నారు అమ్మాయిలు. దానివల్ల ఇవన్నీ ఎదుర్కోవాలని చెప్పి అమ్మాయిలు చేసుకోవట్లా, ఇవన్నీ వస్తున్నాయని చెప్పి అబ్బాయిలు చేసుకోవట్లా. ఇంకా వీళ్ళు కెరీర్ కోసమని, డబ్బు కోసమని, సెటిల్మెంట్ కోసమని, వీటన్నిటి కోసము త్వరగా పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. ఓకే, ఇలా రకరకాల కారణాలతో వివాహం అనేది ఇష్టం అనిపించట్లేదు ఎవరికి కూడా.
దీనికి ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే, నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను, పెళ్లి చేసుకోకుండా అన్ని కోరికలు తీర్చుకుంటున్నారు. అన్ని కోరికలు అంటే మీరు తిరగాలంటే టూర్లు వెళ్ళిపోతున్నారు, పిక్నిక్లకి వెళ్ళిపోతున్నారు, సినిమాలకి, శిఖాలకి, హోటల్స్కి, పబ్బులకి, ఇంకా అబ్బాయిలతో, నలుగురు అబ్బాయిలతోటి మ్యారేజ్ ఒకటే చేసుకోవట్లేదు, అన్ని నడిచిపోతున్నాయి కదా. పెళ్ళొద్దు అనేవాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకుంటారమ్మా చెప్పు? ఒక కన్నెచెర విడిపించడానికి ఒక పెళ్ళి అని అంటారు. కన్నెచెర అంటే ఆ అమ్మాయి పెళ్లికి ముందే ఏదన్నా ఒక తప్పు చేస్తే అది పరువు పోతుంది, అమ్మాయి జీవితానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది కాబట్టి కెరీర్కి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే అది చట్టబద్ధంగా, శాస్త్రబద్ధంగా, సమాజం ఆమోదించిన విధంగా నువ్వు సంసారానికి అర్హురాలివి, నువ్వు భర్తతోటి ఫిజికల్గా ఉండవచ్చు అనే ఒక లైసెన్సు అన్నీ కూడా పెళ్లితో మొదలవుతాయి. కాబట్టి ఆ కన్నెచెర విడిపించడం కోసం పెళ్లి చేస్తున్నాము అని అనేవారు. లేకపోతే పుట్టింట్లోనే చచ్చిపోయేదాకా పెట్టుకోవచ్చు. కానీ ఆడపిల్లకి ఏదన్నా జరిగితే జీవితకాలం బాధే కదా. అది పెళ్లి చేసేస్తే అన్ని కోరికలు తీరుతాయి కాబట్టి వీళ్ళకి ఫర్దర్ ఆలోచనలు బయటకు రావు. అబ్బాయికైనా అంతే. ఆడపిల్లకి కాబట్టి కన్నెచెర అని పేరు పెట్టారు. అబ్బాయికి ఏం పేరు పెట్టాలి? ఆ అబ్బాయి కూడా చెడిపోకూడదు కదా. అవును. కాబట్టి ఆ అబ్బాయి కూడా పద్ధతిగా ఉండాలి. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని శాస్త్రబద్ధంగా, ధర్మబద్ధంగా పిల్లల్ని కనాలి అనే పద్ధతిలో అబ్బాయికి పెళ్లి చేస్తారు. రెండు ఒకటే, మీ ఇంటికి మా ఇంటికి దూరం ఒకటే. అలా పెళ్లి చేసి నువ్వు సెక్సువల్గా నీ కోరికలు తీర్చుకోవచ్చు, పెడదారి పట్టకూడదు కాబట్టి అని పెళ్లి చేస్తారు. మరి నువ్వు పెళ్ళొద్దని చెప్పి చేస్తున్నదంతా అదే కదా. పెళ్లి చేసుకునేది దానికి అని అంటారు ఒక రకంగా. బాధ్యతలు వద్దు, ఎంజాయ్మెంట్స్ కావాలి. కానీ ఇప్పుడు ఏంటంటే మాకు ఇది కావాలి కానీ పెళ్ళి వద్దు అంటే పెళ్లితో అనేకమనేవి వస్తాయి. పిల్లలు పుడతారు, ఇంట్లో అన్ని క్రమ పద్ధతిలో టైం ప్రకారం అందరికీ అన్ని చేసుకోవాలి, మనం ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఒక ఉద్దేశంలో మనం కూడా కొంచెం వాళ్ళ భాషలో చెప్పాలంటే టెన్షన్. కానీ టెన్షన్ అవసరం ఏం లేదు, అన్ని సజావుగా న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటికి మనం భయపడటం వల్ల టెన్షన్ వస్తుంది. సో పెళ్లి వద్దు అంటూనే అన్నీ జరిపించుకుంటున్నారు. పెళ్లి వద్దు అంటూనే అడాప్ట్ చేసుకోవటం పిల్లల్ని, లేకపోతే వేరే ఏదన్నా సరోగసి ద్వారా పిల్లల్ని ఎక్కడి నుంచైనా తెచ్చుకుని పెంచుకోవడము, ఇలాంటి పనులు చేస్తున్నారా లేదా? మరి నీకు పెళ్లి వద్దని చెప్పి ఇటువంటి వద్దని ఎవరైనా అంటున్నారా? ఇవన్నీ కావాలి, పెళ్ళి వద్దు. కాబట్టి పెళ్లి వద్దు అనడానికి సరైన రీజన్ అక్కడ లేదు. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏది కూడా బరువు బాధ్యతలు వద్దు, కరెక్ట్, గాలికి ఎగరాలి. నేను నా అనే ఫీలింగ్ విరిపోయింది, నేను ఎంజాయ్ చేయాలి, నేను నాకేది అడ్డు రాకూడదు, నాకు బాధ్యత వద్దు, పెళ్లి వద్దు కాదు బాధ్యత వద్దు అనాలి, నాకేది అడ్డు రాకూడదు. నేను ఇప్పుడు తింటానబ్బా, నేను ఇప్పుడు పడుకుంటానబ్బా, నేను ఇప్పుడు లేవను, నేను ఎప్పుడో లేస్తాను, నన్ను ఎవరు లేపకూడదు. కాలింగ్ బెల్ ని కూడా ఆఫ్ చేసేస్తారు, సెల్ ఫోన్లు ఏమో స్విచ్ ఆఫ్లు చేసుకుంటారు, మధ్యాహ్నం 12 దాకా పడుకుంటారో 1 గంట దాకా పడుకుంటారో, లేవగానే బెడ్ మీద నుంచి ఆర్డర్లు పెట్టేస్తారు, నువ్వు బ్రష్ చేసుకొచ్చే లోపల వాడు ఆర్డర్ తెచ్చి పెడతాడు. ఇవన్నీ సాగవు. ఈ లైఫ్ మహా ఆనందంగా ఉంటుంది. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ ఓపిక, ఈ సరదాలు, ఈ కోరికలు, అది తినాలి ఇది తినాలి అనే కోరిక కూడా కనీసం ఉండదు. అప్పుడు నీకు ఏం కావాలనిపిస్తుందో తెలుసా? ఒక్కటే, ఒక మనిషి తోడు, అది నీకు దొరకదు. అందుకనే చిన్న వయసులో ఎడ్యుకేషన్ అయిన తర్వాత పెళ్లి చేయవలసిన ఏజ్లో పెళ్లి ఎందుకు చేస్తారయ్యా అంటే ఇందుకు చేస్తారు. అందుకని పెళ్లి వద్దు అనాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకుంటేనే అసలు అన్ని తెలుస్తాయి, ఏది ఏంటి అనేది తెలుస్తుంది, ఒక మంచి తెలుస్తుంది, చెడు తెలుస్తుంది, ఎదుటివాడిని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, మనం ఎలా మాట్లాడాలి, ఒక బాధ్యతను ఎలా నిర్వర్తించాలి, మన ఇంటిలో ఏదైనా విషయాన్ని ఎలా మేనేజ్ చేయాలి, అసలు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఒక సహనం, ఓర్పు, క్షమ, శాంతి, ఇంటిని ప్రశాంతంగా ఎలా ఉంచాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఒక ఎక్స్పీరియన్సెస్ అనేకమైనవి పెళ్లితోనే వస్తాయి. లేకపోతే ఆ పిజ్జాల్లో నుంచి రాదు, ఆ ఫోన్లో నుంచి రాదు, నువ్వు నిద్రపోయే 12 గంటల నిద్రలో నుంచి రాదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనే అభిప్రాయంలో నుంచి రాదు. శూన్యం అనమాట, అదంతా జీరో. మన వాళ్ళు ఒక సాంప్రదాయం ఎందుకు పెట్టారు అంటే ఆ సాంప్రదాయ ప్రకారం మనం బ్రతికితే మనం హెల్దీగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాం. కానీ దాన్ని బ్రేక్ చేసి మనం ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాము అని అంటే మన లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. అందుకే మనకి కల్చర్ ఇవన్నీ కూడా 4 దశలు ఎందుకు పెట్టారు మరి? అందుకే పెట్టారు కదా. ఎగ్జాక్ట్లీ, ఇది అందరూ తెలుసుకుంటే బాగుండు, తెలుసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.